ఆయన ఏదో మంచి ఉద్దేశంతోనే అని ఉండొచ్చు. అప్పుడు అన్ని సినిమాలు తీశారు కదా, ఇప్పుడు హీరోలు కూడా అన్ని సినిమాలు తీయాలని. అప్పుడు బడ్జెట్లు వేరు, ఇప్పుడు తీసే నిర్మాతలు కూడా లేరు. అప్పుడు ఏంటంటే 10 లక్షలు అయితే సినిమా తీయొచ్చండి. ఇప్పుడు 100 కోట్లు అయినా సినిమా తీయలేవు. 100 కోట్లు ఎవరి దగ్గర ఉంటున్నాయి, ఎంతమంది దగ్గర ఉంటున్నాయి? అది కూడా ఆయన తెలుసుకుని మాట్లాడాలి. ఆయన సినిమా తీస్తేనే చూసేవాళ్ళాడు. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఏంటంటే ఒక సినిమానే ఆధారం కాబట్టి ఏ చెత్త సినిమా వచ్చినా కొన్ని రోజులైనా చూసేవారు. ఇప్పుడు అలాగెవరో చేసే స్థితిలో లేరండి. ఎందుకంటే వాళ్ళు బతకాలి, వాళ్ళ జీవన విధానం మారిపోయింది. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇదివరకు ఎందుకు రోడ్లో ఊరికనే స్కూల్కి పంపిస్తే చదువుకుని వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ₹1,00,000 కడితేనే కానీ పిల్లోడు ఒక సంవత్సరం ఫీజు సరిపోదు. అలాగ ప్రతి పరిస్థితులు మారిపోయినప్పుడు మారిపోయిన పరిస్థితులకు అనుగుణంగానే మనం మాట్లాడాలి, మన ఆలోచనలు మారాలి. అప్పుడు ఎన్నో సినిమాలు చేస్తాం కాబట్టి ఇప్పుడు చేస్తాం, అప్పుడు ఎన్నో తీస్తాం కాబట్టి ఇన్ని తీస్తాం అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే పరిస్థితులు అప్పుడు తీస్తే 10 లక్షలకి ₹1,00,00,000 వచ్చేస్తే అబ్బో గొప్ప అనేవారు. ఇప్పుడు 1000 కోట్లు 2,000 కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎలాగంటేనండి, అప్పుడు తీసినట్టు ఎలా పడితే అలా తీసినట్టు ఇప్పుడు తీస్తే ఆడో.